మనుషులు నివసిస్తున్నారనే విషయం అధికారులకు కనిపించడం లేదా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తారు ప్లాంట్ యాజమాన్యం. తారు ప్లాంట్ కాంట్రాక్టుతో పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులు కలిపినట్లు విశ్వసనీయ సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా జనవాసాల మధ్య తారు ప్లాంట్ ఏర్పాటు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు. బూడిద వలన మంచినీరు సైతం నల్లగా మారుతున్న, త్రాగునీరు రోగాల బారిన పడుతున్న స్థానిక ప్రజలు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మేజర్ పంచాయతీ కొత్తకోటలో జనవాసాల మధ్య తారు ప్లాంట్ ఏర్పాటు చేయడంతో అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉంచిన మంచినీళ్లు కూడా నల్ల రంగుగా మారుతున్నాయని, బూడిది విపరీతంగా వస్తుందని, దగ్గు, ఆయాసం, పెద్దలతో పాటుగా చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నామని వారు వాపోయారు. సదర కాంట్రాక్టర్తో పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై జనవాసాల మధ్య తారు ప్లాంట్ పెట్టించారని బహిరంగంగానే గ్రామ ప్రజలు అంటున్నారు. చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ PVSN రాజుకు స్థానికులు విషయాన్ని తెలియజేయగా అక్కడకు చేరుకుని అక్కడ సమస్యను చూసి చలించిపోయారు. ఇక్కడ మనుషులు నివసిస్తున్నారనే విషయం అధికారులకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫోన్లో సమస్యను తెలియజేశారు. స్పందించిన అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అక్కడ నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలే ముఖ్యమని PVSN రాజు స్థానిక ప్రజలకు ధైర్యాన్ని తెలిపారు. కొత్తకోట గ్రామంలో మీరు చూస్తున్నారు ఈ కంపెనీస్ అన్నింటినీ. ఇది ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్డు సంబంధించి, తార్ రోడ్డు సంబంధించి మెటీరియల్ తయారు చేస్తున్నారు. ఇది గ్రామ నడిబొడ్డులో ఉంది, సెంటర్లో. ఆ వస్తువుల పొల్యూషన్కి మా అమ్మలందరూ చూడొచ్చు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా నలిగిపోతున్నారు. శ్వాసకోశ వ్యాధులు ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయి. ఇళ్లలో కూడా డైరెక్ట్గా వచ్చి కష్టపడ్డాం. పక్కనే ఉన్న ట్యాంక్ చూడండి, వాటర్ ట్యాంక్. ఆ ట్యాంక్ మీద కూడా ఇదంతా పడిపోయి ఈ కలుషితమైన నీరు కూడా తాగే మా గ్రామ ప్రజలు సుముఖంగా ఉన్నారు. కానీ గ్రామంలోనే పెట్టి మెటీరియల్ తయారు చేయడం మాత్రం చాలా తీవ్రమైన తప్పిదంగా మేము భావిస్తాం. ఇప్పుడే నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ పంచకల్ సందీప్తో మాట్లాడాను. 2-3 రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీని మీద ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అంతవరకు ఈ కర్మాగారం మేనేజ్మెంట్ని నేను చెప్పడం జరిగింది, దీన్ని ఆపమని. వాళ్ళు ఆపుతామని చెప్పారు. ఇది పూర్తిగా గవర్నమెంట్ డైరెక్షన్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దీన్ని వేరే చోట షిఫ్ట్ చేయాలన్నది మా గ్రామస్తుల డిమాండ్. ఖచ్చితంగా ఇది వేరే చోట షిఫ్ట్ చేయాలి. వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలకు ఇబ్బంది లేని వస్తువులు కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నాం. కానీ మా ప్రజల ప్రాణాలతో మాత్రం ఆడుకోవద్దని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మ మీ అందరూ కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది ఇక్కడ ఆగిపోయినట్టే. ఇంకా ఇది ఫర్దర్గా జరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మా ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, నా గ్రామ ప్రజల ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, ఊర్లో ఉన్న పిల్లల ప్రాణాలు మాకు ఇంపార్టెంట్. ప్రాణాలను పణం కింద పెట్టి ఈ తారు రోడ్డు ప్రక్రియ చేయడం అనేది చాలా దురదృష్టం, తీవ్ర తప్పడం. మేనేజ్మెంట్ కూడా ఒకసారి పునరాలోచించుకుని వేరే చోట మీరు షిఫ్ట్ అవ్వండి. మీకు అవకాశం మేరకు మీకు వీలైన సహాయం అధికారులు కానీ రాజకీయ నాయకులు మేము చేస్తాం. కానీ ప్రజల ప్రాణాలతో మరి ఇలా చేయడం అనేది చాలా చాలా తప్పుగా చెప్తూ నేరుగా ఈ నివేదికని ఇప్పుడు నివేదిక తయారు చేస్తాం, అందరూ సంతకం పెడతారు. ఆ నివేదికను వెంటనే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నేను రాత్రి మేము పంపించడం జరిగింది నోట్. 2-3 రోజులు అక్కడి నుంచి కూడా ఆదేశాలు, మంగళగిరి ఆదేశాలు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ గారికి పొల్యూషన్ కంట్రోల్ వారు కూడా ఆపుతారు. వారికి కూడా వారికి అర్థమైంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆపుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఆపమని చెప్పారు. వాళ్ళు ఆపుతున్నారు. మరలా ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటించాల్సి వస్తుంది. ఆ విషయం కూడా చెప్పాం. వారు మేనేజ్మెంట్తో మాట్లాడుకుంటారు. వేరే చోట ఎక్కడైతే పెట్టుకుంటారో వారు షిఫ్ట్ అవ్వడానికి వారు ప్రయత్నం చేయాలి. సరే అర్థం చాలా